మొఘల్ చక్రవర్తి జహంగీర్, రాజపుత్ర హిందూ రాణి మాన్వితాబాయిలకి పుట్టిన యువరాజు షాజహాన్ రాజపుత్రుల సహాయంతో మేవార్ రాజ్యం మీద విజయం సాధించి ఉత్సాహంగా ఉన్న రోజులవి. ఈ సమయంలోనే షాజహాన్కి మొదటి పిల్లాడు పుట్టాడు. ఈ పిల్లాడికి మాన్వితాబాయి జహంగీర్లు దారా షుకోగా పేరు పెట్టారు. ఈ దారా షుకోకి రోష్నారా బేగం, జహనారా బేగం అనే ఇద్దరు అక్కలు, ఔరంగజేబ్, మురాద్ బక్ష్, షా సుజా అనే తమ్ముళ్ళు ఉన్నారు. ఇంతమంది సంతానంలో నాయనమ్మ మాన్వితాబాయికి, తండ్రి షాజహాన్కి దారా అంటే అమితమైన ప్రేమ. దారాకి 12 సంవత్సరాల వయసున్నప్పుడు దారా తాత జహంగీర్ మరణించి తండ్రి షాజహాన్ మొఘల్ సింహాసనం ఎక్కాడు. అప్పటి నుండి తన ప్రియతమ కుమారుడు దారాకి మిగిలిన 3 కొడుకుల కంటే ఎక్కువ సహాయం చేస్తూ అన్ని విధాలా ప్రోత్సహించేవాడు షాజహాన్. దారా కూడా చిన్న వయసులోనే పర్షియన్, అరబ్బిక్, హిందీ, సంస్కృత భాషలను నేర్చుకొని తాత్వికాన్వేషణలో ఉండేవాడు. ఆనాటి మొఘల్ జమానాలో యువరాజులు అంటే యుద్ధక్షేత్రంలో లేదంటే అంతఃపురంలోని అందమైన స్త్రీలతో ఉండటం అనేది చాలా మామూలు విషయం. కానీ దారా సూఫీ సన్యాసులతో, హిందూ వేదాంతులతో పరిచయాలు పెంచుకొని నిరంతరం సత్యాన్వేషణలో గడిపేవాడు. సిక్కు మత గురువు హరిరాయ్తో దారాకి మంచి స్నేహం ఉండేది. దారా ఇలా అన్ని మతాలను లోతుగా అధ్యయనం చేసి అన్ని మతాల మధ్య, ముఖ్యంగా హిందూ ముస్లింల మధ్య ఆధ్యాత్మిక సమాధానానికి ప్రయత్నించాడు. ఇందులో భాగంగానే సంస్కృతంలోని 50 ఉపనిషత్తులని పర్షియన్ భాషలోకి అనువదించాడు. దీనికి ద గ్రేటెస్ట్ మిస్టరీగా పేరు పెట్టాడు. ఈ పుస్తక పరిచయ వాక్యంలో ఖురాన్లో చెప్పబడిన రహస్య పుస్తకం మరేదో కాదు, ఉపనిషత్తులు అని చెప్పి ఇస్లామిక్ ప్రపంచ ఆగ్రహానికి గురయ్యాడు. అలాగే యోగ వాసిష్టాన్ని కూడా పర్షియన్ భాషలోకి అనువదించాడు. దారా తను రాసే ప్రతి ఉత్తరాన్ని సచిదానంద అని రాసి ప్రారంభించేవాడంటే దారాకి సనాతన ధర్మం ఏ విధంగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. మధ్యయుగ భారతదేశ రాజకీయాల్లో రాజుల్లో ఇంతటి ఆధ్యాత్మికోన్నతి సాధించటాన్ని దారా తండ్రి షాజహాన్, నానమ్మ మాన్వితాబాయిలు గర్వపడుతూ ఉండేవాళ్ళు. కానీ దారాకి లభిస్తున్న ఈ ఆదరణ, సహాయాలను చిన్నతనం నుండి చూస్తున్న దారా తమ్ముడు ఔరంగజేబ్ దారా పట్ల ద్వేషం పెంచుకోసాగాడు. ఇదిలా ఉంటే 27 ఏళ్ల దారా షుకోని 1642లో షాజహాన్ తన వారసుడిగా అధికారికంగా ప్రకటించాడు. ఇలా భావి చక్రవర్తి హోదాలో అలహాబాద్, పంజాబ్, గుజరాత్లలో మొఘల్ గవర్నర్గా పనిచేశాడు దారా. యువరాజుగానే రాజ్యంలోని సగభాగంపై అధికారం కలిగి ఉండేవాడు దారా షుకో. కానీ దారా ఏనాడు ఆయా ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పనిచేసింది లేదు. దారా పేరు మీద బెయిక్ బేగ్ అనే హిజ్రా సైన్యాధిపతి పరిపాలన చేసేవాడు. మరొక పక్క దక్కన్ గవర్నర్గా ఉన్న ఔరంగజేబ్ హిందువులతో అంటకాగుతున్నారనే నెపంతో గోల్కొండలోని కుతుబ్ షాహీల మీద దాడి చేసి కుతుబ్ షాహీల అంతు చూశాడు. ఇలా నిరంతరం ప్రత్యక్ష యుద్ధాలలో పాల్గొంటూ యుద్ధనీతిలో ఆరితేరిపోయాడు ఔరంగజేబ్. కరుడుగట్టిన ఇస్లాం భావజాలంతో ఉన్న ఔరంగజేబ్ దారా లాంటి ఆధ్యాత్మిక లోతుల్ని చూసిన వ్యక్తి పరిపాలన ఎలా చేయగలడు అని బహిరంగంగానే విమర్శించేవాడు. అలాగే ఢిల్లీలో ఉండే పవర్ బ్రోకర్లు కూడా దారా సామర్థ్యం పట్ల అనుమానాలు వ్యక్తపరుస్తూ ఔరంగజేబ్ పక్షాన నిలబడేవాళ్ళు. ఇక బెంగాల్ గవర్నర్గా ఉన్న షాజహాన్ మరో కొడుకు షా షుజా షియా మతం పట్ల అభిమానం పెంచుకుని బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆఖరి కొడుకైన మురాద్ బక్ష్ ఏ మతాన్ని నమ్మకుండా మందు, శృంగారం, హింసలే జీవితంగా బతికేవాడు. ఇలా షాజహాన్ 4 కొడుకులు దేశానికి 4 దిక్కుల్లో పాలకులుగా ఉంటూ మొఘల్ చక్రవర్తి కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళు.
కానీ షాజహాన్ దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు దారా షుకోనే భావి మొఘల్ సామ్రాజ్యానికి సరి అయిన నాయకుడిని నీరాజనాలు పట్టేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల మధ్య అంటే దారాకి 42 సంవత్సరాల వయసులో షాజహాన్ జబ్బుపడ్డాడు. మొఘల్ సామ్రాజ్యంలో అంతర్యుద్ధం మొదలైంది. దారా కంటే 13 నెలలు చిన్నవాడైన బెంగాల్ గవర్నర్గా ఉన్న షా సుజా తనని తాను బెంగాల్లో మొఘల్ చక్రవర్తిగా ప్రకటించుకుని సైన్యంతో ఢిల్లీ మీదకు నడవసాగాడు. షాజహాన్చే బలపరచబడిన యువరాజు దారా కూడా సుజాని ఆపడానికి మొఘల్ సైన్యాన్ని పంపాడు. ఇరు సైన్యాలు కాశీ సమీపంలో ఎదురయ్యాయి. ప్రతిరోజు మధ్యాహ్నం దాకా పడుకునే సుజా ఎక్కిన ఏనుగుకి తీవ్ర గాయాలు అవ్వటంతో సుజా కింద పడిపోయి పారిపోయాడు. ఇక దక్కన్లోని గోల్కొండ ప్రాంతానికి గవర్నర్గా ఉన్న ఔరంగజేబ్ కూడా తన తమ్ముడు మురాద్ బక్ష్తో కలిసి ఢిల్లీ మీదకు నడవసాగాడు. దారా కూడా ఔరంగజేబ్ని నర్మదా నదికి దిగువనే ఆపేయాలని యుద్ధానికి సిద్ధమయ్యాడు. 1658 మే 18న అనేక బహుమతులు ఆశీర్వచనాలతో వణుకుతున్న చేతులతో మక్కా వైపు తిరిగి ప్రార్థన చేసిన షాజహాన్ కొడుకు దారాని ఔరంగజేబుతో యుద్ధానికి పంపాడు. ఎంతో అట్టహాసంగా యుద్ధానికి బయలుదేరుతున్న దారాని తన ఆసనంలో నుంచి చివరిసారిగా చూశాడు షాజహాన్. 60,000 సైన్యంతో దారా 50,000 ఔరంగజేబ్ సైన్యాన్ని ఎదుర్కోబోతున్నాడు. దారా సైన్యంలో రాజ్పుట్ హిందువులు అధిక సంఖ్యలో ఉండగా ఔరంగజేబ్ సైన్యంలో సున్నీ ముస్లింలు అధికంగా ఉన్నారు. సమూగర్ దగ్గర ఇరు సైన్యాలు ఎదురయ్యాయి. యుద్ధం మొదలైన కొద్దిసేపటికే దారా సైనిక వ్యూహం చెదిరిపోయింది. ఔరంగజేబ్ యుద్ధనీతి ముందు దారా నిలబడలేకపోయాడు. కానీ రాజపుత్ర వీరుడు రావ్ సత్రసాల్ అతని సైన్యం ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా గొప్ప పోరాటం చేసింది. యుద్ధం కీలక దశకు చేరుకున్నప్పుడు దారా ఎడమ విభాగంలోని ముస్లిం సైన్యం యుద్ధం నుండి తప్పుకుంది. అప్పటికే సగానికి పైగా దారా సైన్యం చనిపోయింది. దారా వెంటనే ఏనుగు మీద నుంచి దిగి గుర్రం ఎక్కి యుద్ధక్షేత్రం నుండి దూరంగా వచ్చి తన హెల్మెట్ని తీసి ఒక చెట్టు కింద కూర్చొని పూర్తి అంతర్మదనంలో పడిపోయాడు. ఏది జరగాలో దాన్నే జరగనివ్వండి, నేను ఇక్కడి నుంచి రాను అంటున్న దారాని వారించి ఆగ్రా వైపు బయలుదేరింది దారా మిగిలిన సైన్యం. ఔరంగజేబ్ సైన్యం యొక్క విజయనాదాలు, యుద్ధక్షేత్రంలో తన చిన్న కొడుకు షిఫీర్ షుకో ఆక్రందనలు వింటూనే దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆగ్రా బయలుదేరాడు దారా. దారా ఓటమి షాజహాన్ని నిశ్చేష్టుని చేసింది. షాజహాన్ ఒక్కసారి దారాని చూడాలని కబురు పెట్టాడు. సగం చనిపోయిన దారా మీ ముందుకు రాలేకపోతున్నాడు, కానీ నా కళ్ళ ముందు కనబడుతున్న సుదీర్ఘ ప్రయాణానికి బయలుదేరబోతున్నాను. మనస్ఫూర్తిగా వీడ్కోలు చెప్పండి అని బదులు పంపి ఆ రోజు ఉదయం 3 గంటలకే తన భార్య నదీరా బేగం, పిల్లలు, మనవళ్లతో 5,000 సైన్యాన్ని తీసుకుని ఔరంగజేబ్ సైన్యం ఆగ్రాకి చేరేలోపే ఆగ్రాని వదిలిపెట్టాడు దారా షుకో. షాజహాన్ తన అనుయాయులతో తన మీద ప్రేమ ఉన్నవారందరూ దారాకి సహాయంగా వెళ్ళాలని చెప్పి ఖజానాలోని సంపదనంతటినీ దారాకి సహాయంగా పంపించాడు. సుమారు 10,000 సైన్యంతో 15 రోజుల తరువాత తను గవర్నర్గా పనిచేసిన పంజాబ్ రాజధాని లాహోర్ చేరుకున్నాడు దారా. సట్లెజ్ నదికి దిగువన 10,000 మంది సైన్యాన్ని మోహరించి స్థానిక రాజుల సహాయంతో సైన్యాన్ని సమీకరించసాగారు. ఇక్కడే జమ్మూరాజు రాజ్రూప్ పెద్ద ఎత్తున సైన్యాన్ని సమకూరుస్తానని దారాకి మాటిచ్చాడు. కీలకమైన ఈ ఒప్పందాన్ని బలపరచటానికి రాజ్రూప్ని తన కొడుకుగా స్వీకరిస్తూ దారా భార్య నదీరా బేగం తన పాలని రాజ్రూప్కి పంపింది. అలాగే లక్షల్లో డబ్బుని రాజ్రూప్కి దారా ఇచ్చాడు. ఇలా సైన్యాన్ని సమకూరుస్తూ ఉండగానే సట్లెజ్ నది ఒడ్డున దారా సైన్యాన్ని ఏమార్చి సట్లెజ్ నది దాటి లాహోర్ మీదకు నడిచింది ఔరంగజేబ్ సైన్యం. చేసేది లేక తన దగ్గర ఉన్న కొద్ది సైన్యంతో దారా లాహోర్ నుంచి ముల్తాన్ బయలుదేరాడు. ఔరంగజేబ్ సైన్యం దారాని వెంటాడుతూనే ఉంది.
ఇలా వాయువ్య భారతదేశంలో లంగరు కోల్పోయిన పడవల దిక్కు లేకుండా తిరుగుతున్న దారాకి సహాయం చేయటానికి ఏ ఆఫ్ఘన్లు పఠాన్లు ముందుకు రావటం లేదు. దారా వెంట పెద్ద ఎత్తున సంపద ఉన్న దారాకి ఏ మహమ్మదీయుడు సహాయం చేయకపోవటానికి దారా సనాతనవాది కావటం తప్ప మరొక కారణం లేదు. ముల్తాన్కి సమీపంలోని బక్కర్ కోటలో దారా తన సంపదనంతటినీ దాచి కోటకి రక్షణగా బసంత్ అనే హిజ్రా సైన్యాధిపతిని కాపలాగా ఉంచి గుజరాత్ తీరంలోని రణ్ ఆఫ్ కచ్కి బయలుదేరాడు. రణ్ ఆఫ్ కచ్లో ఉంటూనే రాజపుత్రుల సహాయం కోసం వేచి చూడసాగాడు. దారా దుస్థితికి భయపడి రాజపుత్రులు సహాయానికి నిరాకరించారు. చేసేది లేక దారా అజ్మీర్లో ఉంటూ అజ్మీర్ సరిహద్దుల్లో తన దగ్గర ఉన్న కొద్ది సైన్యంతో ఔరంగజేబ్ సైన్యం దాడిని ఎదుర్కోవటానికి సిద్ధమయ్యాడు. ఈ యుద్ధంలోనే దారా దగ్గర లక్షలు తీసుకున్న మరియు దారా భార్య నదీరా బేగం కొడుకుగా స్వీకరించిన రాజ్రూప్ ఔరంగజేబ్తో చేతులు కలిపి తల్లిపాలు తాగి రొమ్ముగుద్దాడు. దీంతో ఈ యుద్ధంలో కూడా దారా ఓడిపోయాడు. కేవలం 2000 మంది సైనికులతో ఆఫ్ఘనిస్తాన్ మీదుగా పర్షియా వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు దారా షుకో. ఆఖరిగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో లాహోర్ గవర్నర్గా ఉన్న సమయంలో తన సహాయం పొందిన మాలిక్ జీవన్ సహాయం అర్థించాడు దారా. ఈ సమయానికి దారా భార్య నదీరా బేగం తీవ్ర జబ్బుపడి మరణించింది. దారా పూర్తి నిస్పృహలోకి వెళ్ళిపోయాడు. మాలిక్ జీవన్ బాధలో ఉన్న దారాని ఓదార్చి 2 రోజులు ఆతిథ్యమిచ్చాడు. అనంతరం దారా బోలన్ పాస్ గుండా పర్షియాలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా మాలిక్ జీవన్ తన సైన్యంతో చుట్టుముట్టి నలిగిపోయిన దుస్తులతో రబ్బర్ చెప్పులతో కేవలం 400 మంది సైన్యంతో ఉన్న దారాని బంధించి ఔరంగజేబ్ సైన్యానికి అప్పగించాడు. 23 ఆగస్టు 1659న దారాని ఢిల్లీ సమీపంలోని కవాష్పురా దగ్గర బంధించారు. 6 రోజుల తరువాత ఔరంగజేబ్ ఢిల్లీ నగరంలో సైనిక విజయోత్సవానికి ఏర్పాటు చేశాడు. దారా అతని కొడుకు కూతుళ్ళకి మురికి బట్టలు వేసి మురికిగా దయనీయంగా ఉన్న ఒక ఆడ ఏనుగు మీద ఎక్కించి ఇనుప సంకెళ్లతో బంధించి చాందినీ చౌక్ గుండా గొప్ప ఊరేగింపు తీశాడు ఔరంగజేబ్. అదే వీధుల్లో యువరాజుగా ప్రజల మన్ననలు అందుకున్న దారా అవమాన భారంతో తలదించుకుని కూర్చున్నాడు. దారాని చూసి ఒక బిచ్చగాడు, "ఓ దారా, నువ్వు ఈ వీధుల్లో వెళ్ళిన ప్రతిసారి నాకు ఏదో ఒకటి ఇచ్చేవాడివి. నిన్ను ఇలా చూస్తానని కలలో కూడా అనుకోలేదు" అని పెద్దగా ఏడవసాగాడు. అత్యధిక సంఖ్యలో జనాలు గుమిగూడారు. అందరూ తమ ప్రియతమ యువరాజును చూసి చాలా బాధపడ్డారు. ఊరేగింపు తర్వాత దారాని తిరిగి జైలులో బంధించారు. వెంటనే ఔరంగజేబ్ ముఖ్యమైన వాళ్ళందరినీ సమావేశపరిచి దారాని జీవితాంతం బంధించాలా లేక చంపేయాలా అనే విషయమై చర్చించారు. వీరిలో దారాని ఎప్పుడూ వ్యతిరేకించే దానిష్మండ్ ఖాన్ దారాని చంపటాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. కానీ దారా అక్క రోషనారా బేగం దానిష్మండ్ ఖాన్తో వాదించి దారాని చంపటానికి ఔరంగజేబ్ని ఒప్పించింది. ఆ మరుసటి రోజే ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్నాడు కనుక దారాని చంపండి అంటూ ఔరంగజేబ్ ఫత్వా జారీ చేశాడు. అదే రోజు దారాని బంధించటానికి సహాయం చేసిన వారందరినీ సన్మానించి ఢిల్లీ నగరంలో ఊరేగింపు ఏర్పాటు చేశారు. ఈ ఊరేగింపుని ఢిల్లీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఊరేగింపు మీద రాళ్ళు మలమూత్రాలు వేసి నిరసన తెలియజేశారు. అదే రోజు సాయంత్రం దారా తన జైలు గదిలో తన కొడుకుతో పల్లీలు తింటున్నాడు. జైలులోకి ప్రవేశించిన సైనికులు దారా కొడుకుని వేరొక జైలు గదికి తీసుకెళ్లారు. దారాకి విషయం అర్థమైపోయి తన దిండులో దాచుకున్న చిన్న కత్తిని తీసి తన దగ్గరికి వస్తున్న ఒక సైనికుడి చేతిలో గుచ్చాడు. కానీ లాభం లేదు. మిగిలిన సైనికులు దారాని కింద పడేశారు. ఇదంతా పక్క గదిలోని దారా కొడుకు వింటూ ఉండగానే దారా తలని మొండాన్ని వేరు చేసేశారు సైనికులు. దారా తలని బాగా శుభ్రం చేయించి ఒక గిన్నెలో పెట్టించాడు ఔరంగజేబ్. అదే రోజు సాయంత్రం ఆగ్రా కోటలో జైలులో బందీగా ఉన్న షాజహాన్ అతని కూతురు జహన్నారా బేగంతో భోజనానికి కూర్చున్నాడు. అదే సమయంలో ఔరంగజేబ్ పంపించాడంటూ ఒక గిన్నెని షాజహాన్కి ఇచ్చారు సైనికులు.
షాజహాన్ నా కొడుకు నా కోసం ఏదో పంపించాడని గిన్నె తెరిచి చూసి మూర్ఛపోయాడు. తన ప్రియతమ తమ్ముడు దారాని చూసి జహన్నారా బేగం చాలా బాధతో ఏడ్చింది. తరువాత దారా షుకోని ఎటువంటి ఆచారాలు పాటించకుండా ఏ గుర్తింపు లేని చోట హుమాయూన్ సమాధిలో ఖననం చేశారు. ఇలా మధ్యయుగ భారతదేశంలో మందు విందు పొందునే జీవితంగా బతికే రాచరిక సమాజంలో అరుదుగా కనిపించే ఆధ్యాత్మిక భావజాలంతో పెరిగిన దారా కుళ్ళు, కుతంత్రాలు, కుట్ర రాజకీయాలను జీవితాంతం ఎదుర్కొని దారుణంగా తమ్ముడి చేత చంపబడ్డాడు. 25 సంవత్సరాలకే ఉపనిషత్ జ్ఞానాన్ని తెలుసుకోగలిగిన దారా ఒక సామాన్య కుటుంబంలో కనుక పుట్టి ఉంటే ఖచ్చితంగా ఓ గొప్ప తత్వవేత్తగా, ఋషిగా మిగిలిపోయేవాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.